నమస్కారం, ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. రీసెంట్గా మనం లాస్య నందిత గారి ఆవిడ చనిపోయారు, అది న్యూస్ చూసాము. అది ఎంతో సీరియస్ న్యూస్ అయిపోయింది. అయితే మొత్తానికి వచ్చేటప్పటికి ఆవిడకి అంతకు ముందు కూడా యాక్సిడెంట్ అవ్వడం, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం అయింది. దీనికి సంబంధించి ఆవిడ దర్గాకు వెళ్ళారు, ఇలా ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి తెలుసుకున్నారు. ఇవన్నీ కూడా న్యూస్ అనేది వచ్చిందనమాట. అసలు దర్గాలకు వెళ్ళడం కానీ, టెంపుల్స్కి వెళ్ళడం కానీ, ఏదైనా బ్లాక్ మ్యాజిక్ జరిగిందని భయపడడం కానీ, ఇవన్నీ నిజంగా ఉంటాయా, లేకపోతే సైకలాజికల్గా అలా భయపడుతున్నారా? ఇటువంటి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ గారు. సార్తో మాట్లాడతాము. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పటి వరకు నేను చెప్పినట్టు విన్నారు కదా సార్, నిజంగా ఈ మనం ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారా? దర్గాకి వెళ్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, ఏదైనా బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది, అక్కడికి వెళ్తే రిజాల్వ్ అవుతుంది, ఇలా ఉంటాయంటారా? అవన్నీ నమ్మకాలండి, నమ్మకాలు నిజాలు కాదు. ఓకే, అయితే నమ్మకానికి బలం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం గమనిస్తే చిన్నప్పటి నుంచి మనం పుట్టి పెరిగిన వాతావరణం నుంచి, మనం చదివిన పుస్తకాల నుంచి, చూసిన సినిమాల నుంచి, చూసిన సంఘటనల నుంచి మనం కొన్ని విషయాల పట్ల ఒక నమ్మకాన్ని ఏర్పరచుకుంటాం. అది దేవుడు కానివ్వండి, దయ్యం కానివ్వండి, లేకుంటే మూఢనమ్మకాలు, ఎనీథింగ్. ఇవేవి లేవనుకోండి, అవి ఉండవు. బేసిక్గా మీరు గమనిస్తే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నమ్మకం ఉంటుంది, ఒక్కొక్క మతంలో ఒక్కొక్క నమ్మకం ఉంటుంది, ఒక్కొక్క భాషలో ఒక్కొక్క నమ్మకం ఉంటుంది. ఉదాహరణకు మనకు అమావాస్య అనేది చాలా చెడ్డ రోజు అని మన నమ్మకం కదా. మన పక్కన ఉన్న తమిళనాడులో అమావాస్య చాలా మంచి రోజు. వాళ్ళు ఏ పైన అమావాస్యలో మొదలు పెడతారు. ఇప్పుడు నేనే తమిళనాడులో పుట్టుంటే నాకు అమావాస్య మంచి రోజు అవుతుంది, రైట్. నేను ఇక్కడ పుట్టాను కాబట్టి, ఆంధ్రాలో తెలంగాణ పుట్టాను, నాకు అమావాస్య చెడ్డ రోజు అయింది. అంటే మనం ఉండే ప్రాంతాన్ని బట్టి నమ్మకం మారిపోతూ ఉంటుంది, రైట్. అలాగే కుటుంబాన్ని బట్టి కూడా, కుటుంబాన్ని బట్టి సపోజ్ నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పూజలు పునస్కారాలు, లేకుంటే ఈ మంత్రాలు, తంత్రాలు, తాయెత్తులు ఇవన్నీ ఉన్నాయనుకోండి, వీటికి బలమైన శక్తిని నమ్మి ఆ వాతావరణం నేను పుట్టితే నేను కూడా వాటిల్లో శక్తి ఉందని నమ్ముతాను. నాకు ఏ సమస్య వచ్చినా కానీ ఆ బాబా దగ్గరకో లేకుంటే ఇంకో మాంత్రికుడి దగ్గరకో వెళ్ళి తాయెత్తులు పెట్టించుకొని వాటి ద్వారా నాకు సమస్య అవ్వదని ఫీల్ అవుతాను. బికాస్ ఆఫ్ ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, రైట్. అలా కాకుండా నేను ఒక రేషనలిస్టు లేకుంటే ఎథియిస్టు ఇటువంటి ఎన్విరాన్మెంట్ పెరిగా అనుకోండి, నేను పట్టించుకోను. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఫ్యామిలీ కల్చర్, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్. అక్కడి నుంచి మనం అడాప్ట్ చేసుకుంటాం ఎనీ బిలీఫ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సూపర్స్టిషన్, దిస్ థింగ్స్. సో అట్లాగే లాసినది కూడా తనకున్న కుటుంబం నుంచి వాటిని తనున్న ఏరియాలో కూడా కొంచెం ఆ నమ్మకాలు అనేవి ఎక్కువగా కూడా ఉంటూ ఉంటాయి. ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాటిని తీసుకుంటారు. తనకు ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు, ఇప్పుడు ఒకటండి, యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది? డ్రైవింగ్ లో ప్రాబ్లం ఉండొచ్చు, లేకుంటే ఎదురు రావచ్చు, లేకుంటే రోడ్డు ప్రాబ్లం ఉండొచ్చు, వెహికల్ లో ప్రాబ్లం ఉండొచ్చు. ఇవి కదా మనం చెక్ చేసుకోవాల్సింది. ఇవన్నీ చెక్ చేసుకుంటే యాక్సిడెంట్ అనేదాన్ని అరికట్టొచ్చు. ఇప్పుడు మనం మొన్న యాక్సిడెంట్ అప్పుడు నేను న్యూస్ చూశాను, అతి వేగమే కారణమని ఉంది కదా. అంటే నువ్వు మన రోడ్స్ మన వెహికల్ 180 వెళ్ళొచ్చు, మేము కాదని అంటలే, కానీ మన రోడ్స్ అందుకు తగ్గట్లుగా ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. 180 కిలోమీటర్కి వెళ్ళడానికి తగ్గట్టు మన రోడ్డు ఉందా? ఎందుకంటే మన రోడ్డు కొంచెం గుంతలు ఉంటాయి అక్కడక్కడ. ఒక చిన్న గుంత తగిలితే చాలు కదా కారు యాక్సిడెంట్ అవడానికి. సో అది మనం దాని మీద దృష్టి పెట్టకుండా, నాకు జాతకం బాగాలేకపోవడం యాక్సిడెంట్ అయింది, లేకుంటే ఏదో తప్పు చేసిన లేదో యాక్సిడెంట్ అయింది, ఇంకో దానివల్ల యాక్సిడెంట్ అయింది అనుకుంటూ ఈ మంత్రాలు, తంత్రాలు, తాయెత్తులతో సమస్య పరిష్కారం అవడం అనేది కేవలం మూఢనమ్మకం మాత్రమే. అయితే అలానే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం సార్. కొంతమంది దెయ్యం పట్టింది అని అంటూ ఉంటారు, కొంతమంది లేదంటే మన హిందూ దేవతల్లో చూసుకుంటే కనుక అమ్మవారు పూనకం వచ్చింది అంటారు. వీటిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అది అమ్మవారు వస్తున్నారు అనేది కొంతమందిలోనే ఇది జరుగుతుంటుంది, సడన్ గా వాళ్ళు అలా రియాక్ట్ అయిపోతూ ఉంటారు ఏదైనా పాటలు విన్నప్పుడు కానీ అలాగా. అది పూర్తిగా అమ్మవారు పట్టటమైన, అమ్మవారు ఆవాహించటము, లేకుంటే పూనకం రావడము, లేకుంటే దెయ్యం పట్టిన, ఇవన్నీ కూడా క్లియర్లీ సైకియాట్రిక్ డిజార్డర్స్. ఓకే, అది వాళ్ళ నమ్మకాల నుంచి జనరేట్ అయిన ఒక సైకియాట్రిక్ డిజార్డర్, అంతేగాని అది నిజం కాదు. వాళ్ళకి కావాల్సింది వేప మండలతో కొట్టడము, లేకుంటే తాయెత్తులు కట్టించడము, లేకుంటే ఇంకొక పూజారి దగ్గర కూర్చోబెట్టి ఏదో చేయడం కాదు. వాళ్లకు సైకియాట్రిక్ ట్రీట్మెంట్ అనేది అవసరం. అలాంటి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, మన కంటికి కనిపించని విషయాలు వాళ్ళ కంటికి కనిపిస్తున్నాయంటే
ఓకే, దట్ ఈస్ సైకియాట్రిక్ డిజార్డర్. ఓకే. దానికి కావాల్సింది వైద్యం తీసుకెళ్తే, డాక్టర్ తీసుకెళ్తే కొన్నిసార్లు చాలా సందర్భాల్లో దానికి మెడిసిన్ ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఆ మెడిసిన్ డాక్టర్ చెప్పినట్టు, సైకియాట్రిస్ట్ చెప్పినట్లు కొన్ని నెలల పాటు వాడితే ఖచ్చితంగా తగ్గుతుంది. నాకు మరొక డౌట్ వచ్చింది సార్. Hmm. మీరు ఇప్పుడు మన కంటికి కనిపించింది వాళ్ళకి కనిపిస్తుంది. నేను పర్సనల్ గా కూడా ఒకళ్ళని మీట్ అయినప్పుడు వాళ్ళు నాకు చెప్పారనమాట, నాకేదో కనిపిస్తుంది, అక్కడ ఏదో ఉంది, మాకెవరికి కనిపించట్లేదు. తనే చెప్పారు, నా ఫ్యామిలీలో ఎవరికి కనిపించదు, కానీ నాకు కనిపిస్తుంది, అక్కడ ఎవరో ఉన్నారు, వాళ్ళు నన్నే చూస్తున్నారు, అలాగా ఉంటుంది అని చెప్పి ఆవిడ బాగా చదువుకున్న ఆవిడ, అన్ని తెలిసిన ఆవిడ, బయట చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్, కానీ తను అలా మాట్లాడడం అది ఎంతవరకు మనం తీసుకోవచ్చు అంటారు? కంటికి కనిపించని విషయాలు కనిపించడానికి హాలూజినేషన్ అంటారు. ఇల్యూషన్ వేరు, హాలూజినేషన్ వేరు. ఇల్యూషన్ అంటే తాడును చూసి పాములాగా భ్రమపడటం, సంథింగ్ ఈజ్ దేర్, దాన్ని చూసి ఇంకో రకంగా మనం భ్రమపడతాం, అది ఇల్యూషన్. ఓకే. హాలూజినేషన్ అంటే అసలు ఏమీ లేకపోయినా కానీ కనిపించటం. మీకు నాకు కనిపించదు, కానీ వాళ్ళకి కనిపిస్తుంది. కనిపించడం వాస్తవమే, వాళ్ళకి కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ది కెమికల్ ఇంబ్యాలెన్స్ ఇన్ దేర్ మైండ్ వల్ల వాళ్ళకి కనిపిస్తుంది, అది అక్కడ ఉండదు. అది హెలూజినేషన్. డెల్యూషన్ అంటే ఎవరికి వినిపించని మాటలు వాళ్ళకి వినిపిస్తాయి. ఓకే. ఈ డెల్యూజన్, హెలూజినేషన్స్ అనేవి సాధారణంగా స్కిజోఫ్రెనియా అనే సైకియాట్రిక్ డిజార్డర్ లో ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కొన్ని ఉంటాయి ఆ డిజార్డర్ లో. అప్పుడు వెంటనే ఇలాంటి కనిపిస్తే వెంటనే వాళ్ళకి చేయాల్సింది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళటం. సైకియాట్రిస్ట్ తీసుకెళ్తే వాళ్ళు అసెస్ చేసి వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తారు, ట్రీట్మెంట్ ఇస్తారు. కొన్ని సందర్భాలు అవసరం అయితే షాక్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది, ఎలక్ట్రో కన్వర్షన్ థెరపీ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు హాలూజినేషన్ తగ్గించుకునేలాగా, ఆ కెమికల్ బ్యాలెన్స్ చేసుకునేలాగా చేసి వాళ్ళని ఆ జబ్బు నుంచి బయటపడడానికి సహాయపడతారు. ఓకే సార్. ఇప్పుడు వాళ్ళకి ఆ డిసీజ్ కనుక చిన్నప్పుడే ఉంటే వాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ అది ఇంకా బాగా పెరిగే అవకాశం ఉంటుందా, లేకపోతే ఏ విధంగా వాళ్ళు రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి ఉంటుందా? చిన్న పిల్లల్లో ఇది చాలా తక్కువ అండి, కొంచెం టీనేజ్ నుంచే మొదలవుతుంది. చిన్నపిల్లలు చాలా తక్కువ కనిపిస్తుంది, ఎందుకంటే అప్పటికి వాళ్ళకి ఇంకా అంత నమ్మకాలు ఉండవు కదా, బలంగా ఉండవు కదా. సో కొంచెం టీనేజ్ నుంచి ఇది కనిపిస్తూ ఉంది. ఎవరైనా కానివ్వండి, మీకు వినిపించినవి వినిపిస్తున్నాయని చెప్పినా, కనిపించినవి కనిపిస్తున్నాయని చెప్పినా అది సైకియాట్రిక్ డిజార్డర్ అని గుర్తించండి. నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దెయ్యం నాతో మాట్లాడుతుంది, లేకుంటే మా తాత ఆత్మ నాతో మాట్లాడుతుంది ఎవరైనా అన్నారు అంటే అది సైకియాట్రిక్ డిజార్డర్. వాళ్ళకి ట్రీట్మెంట్ ఎంతవరకు దాని నుండి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే కొద్దీ? ఇప్పుడు ఎనీ ట్రీట్మెంట్ అండి, కౌన్సిలింగ్ ఆర్ థెరపీ ఆర్ ట్రీట్మెంట్ అనేది కొంతవరకే ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. దాంతో పాటు తన కుటుంబ వాతావరణము, కుటుంబ సభ్యుల సహకారము, తన సామాజిక నేపథ్యము, లేకుంటే కల్చర్, ఇవన్నీ కూడా దానికి దోహదం చేయాలి. సో ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళి పూజ చేయించే వాళ్ళు కూడా ఉన్నారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి పూజ పెడతారు. అప్పుడు ఇది ఎఫెక్ట్ చూపించదు, కొంచెం ఎఫెక్ట్ తగ్గుతుంది. సో అందువల్ల ఒక ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. ఒకవైపున మందులు తీసుకుంటూ మరోవైపున థెరపీ తీసుకుంటే రెండు కలిసి పనిచేసి, దాంతోపాటు కుటుంబ సభ్యులు కూడా థెరపీ ఇచ్చి, బాబు ఇటువంటివన్నీ మూఢనమ్మకాలు నాయన, ఇవన్నీ వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తుంటాయి, మీరు ఇంట్లో వీటి కొంచెం తగ్గించనని వాళ్ళకు థెరపీ ఇచ్చుకుంటూ మెడిసిన్స్ వాడుతూ ఉంటే ఒక 3 to 6 months లోపు మీకు బెటర్మెంట్ కనిపించవచ్చు. స్కిజోఫ్రెనియా ఉండి కూడా రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుతూ జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు, అలాగా కాకుండా కొంతమందికి పూర్తిగా హాస్పిటలైజేషన్ వాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఎందుకంటే ఇది 1+1=2 లాగా మ్యాథ్స్ కాదు, సైకాలజీ ఈజ్ ఏ హ్యూమన్ సబ్జెక్ట్. సో అన్ని సందర్భాలను ఒకే రకంగా రిజల్ట్స్ వస్తుందని చెప్పలేము, ఎందుకంటే సో మెనీ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. మెడిసిన్ వాడితే కెమికల్ ఇంబ్యాలెన్స్ తగ్గుతుందండి, బ్యాలెన్స్ అవుతుంది. కానీ చుట్టూ ఉండే వాతావరణం మారినప్పుడు, మళ్ళీ దాన్ని ఇన్స్టిగేట్ చేసే మనుషులు తన చుట్టూ ఉన్నప్పుడు మళ్ళీ అది నిజమని మళ్ళీ వాళ్ళు నమ్ముతూ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చూసుకున్నప్పుడు అంటే మనకి జరుగుతున్న ట్రీట్మెంట్ తో పాటుగా చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ మీద కూడా వాళ్ళ మీద రిజల్ట్ అనేది చూపించే అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికి ఇది పరిస్థితి. అయితే ఈ జాతకాలు కానీ, లేదంటే దెయ్యం పట్టడం కానీ, అమ్మవారి మీదకి రావడం కానీ, ఇవన్నీ కూడా కేవలం మూఢనమ్మకాలు మాత్రమే, వాళ్ళకున్న సైకలాజికల్ ప్రాబ్లమ్స్ మాత్రమే అని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. ఒకవేళ మీకు కనుక ఇలా లేనివి ఉన్నట్లు కనిపించడం, ఎవరికి వినిపించింది మీకు వినిపిస్తున్నట్లు కనిపించడం, ఇలా ప్రాబ్లం ఉంటే కనుక ఇటువంటి మూఢనమ్మకాలన్నీ పెట్టుకోకుండా ముందు వెళ్ళి ఒక మంచి సైకాలజిస్ట్ని కలిస్తే కనుక మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.